దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఈ సామెత సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు అందరికీ పనికొచ్చేదే. వరుస విజయాలతో ఊపులో ఉన్న బీజేపీ ఇదే కంటిన్యూ చేస్తూ వైనాట్ 370 అంటూ నెక్స్ట్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో సాధించిన 303 సీట్ల కంటే అధిక స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు కమలనాథులు. ఇన్ని సీట్లు గెలవాలంటే ఒక నార్త్లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కమలం వికసించాలి. కానీ ఉత్తరాది మొత్తాన్ని ఏకచక్రాధిపత్యంగా పాలిస్తున్న కాషాయ పార్టీకి దక్షిణ భారతం మాత్రం అంతు చిక్కడం లేదు. ప్రస్తుతం బీజేపీ నినాదం వైనాట్ 370. ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో సాధించిన 303 సీట్ల కంటే అధిక స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు కమలనాథులు. ఇన్ని సీట్లు గెలవాలంటే ఒక్క నార్త్లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కమలం వికసించాలి. కానీ ఉత్తరాది మొత్తాన్ని ఏకచక్రాధిపత్యంగా పాలిస్తున్న కాషాయ పార్టీకి దక్షిణ భారతం మాత్రం అంతు చిక్కడం లేదు. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో బీజేపీ పాగా వేయాలని ఎప్పటినుంచో వ్యూహాలు రచిస్తూ ఉంది. కానీ ఉత్తరాదిలో వర్కౌట్ అయినట్టుగా దక్షిణాదిలో మాత్రం ఫలించడం లేదు. అందుకే ఈసారి లోక్సభ ఎన్నికల్లో సౌత్లో టార్గెట్ 50 అంటూ దూసుకెళ్తోంది. పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కనీసం 40 నుంచి 50 సీట్లను సాధించాలని సంకల్పించింది. కర్ణాటకలో 25 సీట్లు గెలుచుకోవడమే కాదు, తెలంగాణలో ఈ సంఖ్యను 4 నుంచి ఇంకా పెంచుకుంటామని చెప్తోంది. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ బోణీ కొట్టేందుకు బలమైన ప్రయత్నాలు చేస్తోంది. మరి దక్షిణాదిలో బీజేపీ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా? ప్రాంతీయ పార్టీలను కాదని జనం జాతీయ పార్టీకి జై కొడతారా? ఇవే ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్నలు. దక్షిణాదిలో జాతీయ పార్టీలతో పోలిస్తే నిన్న మొన్నటి వరకు ప్రాంతీయ పార్టీలదే హవా. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే పెత్తనం చేస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణలో మాత్రమే జాతీయ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కర్ణాటకలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ లెక్కలు వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు ఏకంగా పార్లమెంట్ ఎన్నికలు సైతం దగ్గర పడుతూ ఉండడంతో బలహీనంగా ఉన్న సౌత్పై ఫోకస్ పెట్టింది బీజేపీ. ఇక్కడ అధిక సీట్లు గెలిస్తే చాలు, గట్టెక్కొచ్చు అనే నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. కమల వికాసం కేవలం ఉత్తర భారతంకే పరిమితమా? దక్షిణ భారతంలో బీజేపీకి అంత సీన్ లేదా? విపక్ష నేతలు తరచూ చేసే ఆరోపణలివే. అందుకు తగ్గట్టుగానే గణాంకాలు ఉండడం ఆ పార్టీ నేతలకు కాస్త మింగుడు పడిన అంశమే. ముఖ్యంగా దక్షిణాదిలో జాతీయ పార్టీలతో పోలిస్తే నిన్న మొన్నటి వరకు ప్రాంతీయ పార్టీలదే హవా. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే పెత్తనం చేస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణలో మాత్రమే జాతీయ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కర్ణాటకలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ లెక్కలు వర్కౌట్ కాలేదు. నిజానికి 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దక్షిణాది నుంచి 29 ఎంపీ సీట్లొస్తే అందులో 25 ఎంపీ స్థానాలు కేవలం కర్ణాటక నుంచే వచ్చాయి. మిగిలిన 4 తెలంగాణలో వచ్చాయి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ 2 రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా కర్ణాటకలో మళ్లీ కమలం ఆ స్థాయిలో వికసిస్తుందా అంటే డౌటే అన్న సమాధానం రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తోంది. ఎక్కడ అసాధ్యం అన్న పదం వినిపిస్తుందో అక్కడ సుసాధ్యం చేసుకోవడంలో బీజేపీ పెట్టింది పేరు. 2.5 దశాబ్దాల క్రితం వరకు అసలు దేశంలో అధికారంలోకి రావడమే కష్టమన్నారు. కానీ 10 ఏళ్లుగా అప్రతిహతంగా దేశాన్ని ఏలుతుండడం మనం ఇప్పుడు చూస్తున్నదే. కేంద్రంలో ముచ్చటగా 3వ కూడా విజయం సాధించాలని కమలనాథులిప్పుడు ఉవ్విళ్లూరుతున్నారు. ఏకంగా 400 సీట్లు టార్గెట్గా పెట్టుకుని మరీ పనిచేసే స్థాయికి ఆ పార్టీ ఎదిగింది.
మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా బీజేపీని ఎదిరించేందుకు సుమారు 30 పార్టీలు ఏకమైనా తగ్గేదేలే అంటూ సమర భేరిని మోగిస్తోంది బీజేపీ. తాజాగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో సూపర్ విక్టరీ సాధించిన బీజేపీ ఉత్తరాదిలో తమను కొట్టే పార్టీయే లేదన్న రేంజ్లో మిగిలిన పార్టీలకు సవాల్ విసురుతోంది. అయితే ఆ పార్టీకి అసలు చిక్కల్లా ఇప్పుడు దక్షిణాదిలోనే. అందుకే ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం ఫోకస్ మొత్తం సౌత్ పైనే పెట్టింది. 5 ప్రధాన రాష్ట్రాల్లో కలిపి ఎలాగైనా 50 సీట్లు సాధించాలని టార్గెట్గా పెట్టుకుంది. అందుకు గ్రౌండ్ వర్క్ కూడా ఎప్పుడో స్టార్ట్ చేసేసింది. తమ ప్లాన్ను 100% అమలు చేయడం కూడా మొదలుపెట్టేసింది. గతంలో 25 లోక్సభ సీట్లు సాధించిన కర్ణాటకలో ఇప్పుడు తమ పార్టీ అధికారంలో లేదు. ఈసారి అక్కడ అన్ని సీట్లు వస్తాయన్న గ్యారంటీ లేదు. కనుక మిగిలిన రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలను టార్గెట్ చేసింది. ఈ 5 రాష్ట్రాల్లో ఉన్న లోక్సభ స్థానాల సంఖ్య చూస్తే ఏపీలో 25, తెలంగాణలో 17, తమిళనాడులో 39, కేరళలో 20, పుదుచ్చేరిలో 1 అంటే మొత్తంగా 102 స్థానాలు. కర్ణాటకలో ఉన్న 28 లోక్సభ స్థానాలతో కలిపితే మొత్తం 130. సో ఈ 130 స్థానాల్లో కనీసం 50 సీట్లు సాధించాలన్నది కమలనాథుల లక్ష్యం. లక్ష్యం దిశగా అడుగులు కాదు, ఏకంగా పరుగులే పెడుతోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించారు. ఈ మధ్య కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో పర్యటించారు. తమిళనాడులో ఎప్పటినుంచో సత్తాచాటాలని భావిస్తూ వచ్చిన బీజేపీ అందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే సుమారు నిన్నటికి నిన్న 17,000 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇక కేరళలో కూడా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అడుగు పెట్టడం కష్టంగానే ఉంటోంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను కాదని కేరళ జనం ఇంకా పూర్తిగా బీజేపీని నమ్మడం లేదు. అందుకే అవకాశం వచ్చిన ప్రతిసారి కేరళలో ప్రజల్లో స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. అక్కడ సభ పెట్టిన ప్రజలను తప్పించడం ఓ పెద్ద సమస్యగా మారింది అక్కడి బీజేపీకి. ఇక సౌత్లో కర్ణాటక తర్వాత తెలంగాణపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది బీజేపీ. కొద్ది రోజుల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చింది. 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. నిజానికి బీజేపీ అనగానే తెలంగాణలో అర్బన్ ఏరియాలోనే ఆ పార్టీకి పట్టుందన్న వాదన ఈ ఎన్నికల ముందు వరకు వినిపించింది. కానీ అనూహ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి 2 టైర్ సిటీల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈసారి బీజేపీ ప్రభావం బాగానే కనిపించింది. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో కనీసం 8 నుంచి 10 స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందుకే గల్లీలో అధికారంలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీయే ఉండాలన్న నినాదాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఏపీలో ఎవరు అధికారంలోకొచ్చినా బీజేపీకి సపోర్ట్ చేస్తారన్న వాదన ఎప్పటినుంచో ఉంది. ఒకవేళ ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన, టీడీపీతో కలిస్తే పరిస్థితులు ఒకలా ఉంటాయి, లేదా ఒంటరిగా పోటీ చేస్తే పరిస్థితులు మరోలా ఉంటాయి. సో ఏపీ విషయంలో బీజేపీ ఎంతమేర ఫోకస్ చేస్తుందన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఇక పాండిచ్చేరిలో ఇప్పటికే కూటమితో కలిసి అధికారంలో ఉంది. అక్కడున్న ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా వదులుకునే ఆలోచనలో లేదు బీజేపీ. మొత్తంగా 2024లో ఎలాగైనా దేశవ్యాప్తంగా ఒంటరిగా 350 స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందులో 50 స్థానాలు దక్షిణాదిలో రావాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. మరి ఈ 2 నెలల్లో పరిస్థితులు ఎలా మారతాయి? ఎవరికి అనుకూలంగా మారతాయి? బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా? అందుకోసం మున్ముందు బీజేపీ ఇంకా ఎలాంటి వ్యూహాలు రచించబోతోంది? వీటన్నిటికీ రానున్న పరిస్థితులే సమాధానం చెప్పనున్నాయి.